హలో అక్కాయిలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఇవాళ కరాచీ హల్వా తయారు చేస్తున్నామండి, చూద్దాం రండి. ఎదిగో కరాచీ హల్వా నేను ముందే చూపించే కదా, చిన్న చిన్ని ముక్కలుగా అది ఆ విధంగా వచ్చిందనమాట. అంటే నేను ఫుడ్ కలర్ వేయలేదు. సరే, ప్రాసెస్ చూడండి. ఇంతలోకి ఒక చిన్న విషయం చెప్పుకుందామండి. ఏదో ఒకటి చెప్తా కానీ నాకు తృప్తిగా ఉండదన్నమాట. ఏంటంటే, నేను పిల్లలు లేరని అన్నా కదా, నాకు చానాళ్ళు అయితే మా ఇంటికాడ తిరుపతి తల్లి గోపాయి తండ్రి వెలిచారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు నిమ్మకాయలు పూజ సామానం తీసుకొని శుక్రవారం ఆమె దగ్గరికి వెళ్తున్నారండి. వెళ్తుంటే నేను మాత్రం వెళ్ళలేదండి. నేను అలాంటివి నమ్మను అనమాట. ఎందుకంటే మన కంటితో మనం చూస్తేనే నమ్ముతాము. నేనైతే నమ్మలేదు, వెళ్ళలేదు. చాలామంది వెళ్ళి వారం పూజలు చేస్తున్నారు, పొంగళ్ళు చేస్తున్నారు. గుడి మాత్రం చాలా ఇంప్రూవ్ అయ్యిందండి వాళ్ళు పెట్టాక. నేను ఉండంగానే వాళ్ళు వచ్చారనమాట. వచ్చిన తర్వాత కానీ చాలామందికి అనుకున్నట్టు చెప్తున్నారు. చాలా బాగా చెప్తున్నారు. తిరుపతి తల్లి అమ్మవారు పూనుతున్నారు అని చెప్పి చెప్పుకున్నారు. తిరుపతి తల్లి గోపాయి తండ్రి గుడి పెట్టారు అని చెప్పి చెప్పుకున్నా కూడా మనం నమ్మంగా అండి. ఒక పట్టాన నేనైతే నమ్మలేదు, వెళ్ళలేదు. ఈ హాళ్ళీళ్ళు పిల్లలు లేరని బాధపడుతున్నావు, 3 ఏళ్ళు అవుతుంది పెళ్ళయి, ఇంకా పిల్లలు లేరు అని చెప్తుంటే సరే ఒక్కసారి వెళ్ళి చూద్దాము అని చెప్పి వెళ్ళాను. నాకు కళ్ళు మూసుకుంటే దేవుడు కనిపిస్తాడు అని అంటా ఉంటా కదా అప్పుడప్పుడు. అదేవిధంగా నేను గుడికాడకి వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత నిమ్మకాయలు తీసుకోండి, కొనుక్కోండి అని అన్నారు. గాజులు తీసుకెళ్ళండి అన్నారు. నిమ్మకాయలు కొన్నాను, గాజులు తీసుకొని వెళ్ళి అమ్మవారి దగ్గరికి క్యూ లైన్ పెట్టారనమాట. క్యూ లైన్లో వెళ్ళి కూర్చుంటే ఆమె ఏమని చెప్పిందంటే, మీ ఇంట్లో మీ వారు మిమ్మల్ని ఎప్పుడు కొడుతూ ఉంటారు, మీకు గొడవలు అవుతూ ఉంటాయి అది అని చెప్పింది. ఇది ఎక్కడైనా ఉన్నదేగా, భార్యాభర్తలు తిట్టుకుంటా ఉంటారు, ఇది ఎవరైనా ఊహించి చెప్తారు కదా అని మనసులో అనుకున్న తర్వాత ఏమైందంటే, అనుకున్న తర్వాత దేవుడికి దండం పెట్టుకున్నాను. ఆమె పూని నా తల మీద పెట్టి 2 నిమ్మ పళ్ళు, ఒక అరటిపండు, 2 అరటిపళ్ళు ఇచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని, అక్కడ ఏం లేదు, తిరుపతి తల్లి గోపాయి తండ్రి ఫోటో ఉంది, ఒక చిన్న కర్ర పుల్లలే ఉంది. అట్లా అనొచ్చో అనకూడదో నాకు తెలియదండి. అలా ఉంది, చంపలేసుకుంటున్నాను. అలా ఉంది. చూసి దండం పెట్టుకొని ఆమె పాదాలకు కూడా దండం పెట్టుకొని వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత పడుకున్నాను అనమాట. పడుకున్న తర్వాత నిద్రలోకి నాకైతే ఏం కనపడలేదు. నేను కళ్ళు మూసుకొని చూశానండి, నాకు అక్కడ ఏమీ కనపడలేదండి. విగ్రహం అమ్మవారు అయితే నాకు కనపడతారు కదా, నాకేం కనపడలేదు ఏంటి అని మనసులో అనుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత కళ్ళు మూసుకొని నిద్రపోయాను అనమాట. నిద్రపోయిన తర్వాత కళలోకి ఒక నల్లగా ఉందండి ఒక ఆవిడ. అంటే నాకు కళలు వస్తాయి కానీ వాటి గురించి పూర్తి వివరాలు నాకు తెలియవు అనమాట. ఎలా ఏంటి అనేది తెలియదు. నల్లగా ఒక ఆమె ఉంది, రూపాయి కాసంత బొట్టు పెట్టుకుంది, అని ఊగుతూ ఉంది. ఆమె ఎలా అయితే పూనినప్పుడు ఊగిందో అదే విధంగా ఆ అమ్మవారు కూడా ఊగుతున్నట్లు అనిపించింది అనమాట. అయితే నిజం చెప్తున్నాను, నేనైతే అమ్మవారు అని అనుకోలేదు, ఏదో దయ్యం అని అనుకున్నాను. ఏమేదో దయ్యాలను ఆహించి ఇట్లా చేస్తుందని మనసులో అనుకుని ఇంకా నేనేమనుకున్నానంటే, ఉలిక్కపడి లేచి, ఓ నాయనో ఈ దయ్యం ఏదో కనపడిందని మనసులో అనుకొని, నాకు పిల్లలు పుట్టరా అని అడిగానంట. అడిగితే అంటుందంట. మా ఆయన నన్ను ఎప్పుడు కొడతా ఉంటాడా అంటే అని అంటుందంట. అలా కళ్ళలో కనపడేసరికి ఈమె ఎవరినో ఇంత చీకటిగా ఇంత నల్లగా ఉంది, ఎవరినో దయ్యాలని పెంచుతుందేమో అని మనసులో అనుకొని ఎవరికి చెప్పలేదు. సరే, మేమందరం కూర్చుంటాం కదా, ముసలోళ్ళు అందరూ వచ్చారు, పల్లెటూరు కదా, గుడికాడ కూర్చున్నాం అనమాట. గుడికాడ భజన జరుగుతుంటే ఆ భజన కాడ తిరుపతి తల్లి వారు ఎంతో గొప్పగా ఇలా చెప్తున్నారు, అనుకున్నట్లు అవుతున్నాయి, అమ్మవారు చాలా గొప్పవారని చెప్తుంటే నేను అందులో ఒక పెద్ద ఆవిడ ఉంటే, మా అమ్మ నాకు ఇట్లా కల్లో కనపడింది, ఇట్లా దయ్యం కావాలా, ఇట్లా నల్లగా ఉంది, రూపాయి కాసంత బొడ్డు పెట్టుకుంది, ఇట్లా అంది అని చెప్పాను ఆ మామకి. అప్పుడు ఆ మా అమ్మ ఏమన్నారో తెలుసా అండి, ఆమెనంట తిరుపతి తల్లి అలా వస్తారంట, చక్కగా మాకు లక్ష్మీదేవి లాగా వస్తారంట, అన్ని రూపాల్లో వస్తారంట తిరుపతి తల్లి గోపాయి తండ్రి, మనల్ని చల్లగా చూస్తారంట అని ఆ మా అమ్మ చెప్పిన తర్వాత దాని మీనింగ్, ఆ కళకి వచ్చిన అర్థం నాకు అప్పుడు తెలిసిందనమాట.
వామ్మో అని అనుకున్నానండి. నిజంగా అట్లయితే అమ్మవారు ఉన్నట్లేగా అని అనుకున్నాను. ఇప్పుడైతేనండి చక్కగా పూడివాడలో చక్కగా అది వాళ్ళు అసలు ఏమీ లేకుండా వచ్చారనమాట. ఇప్పుడైతే పెట్టి కూడా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది తిరుపతి తల్లి వచ్చిందని చెప్పి చక్కగా గుడి కట్టారు, ఎకరం స్థలం కొన్నారు. ఎంత బాగా ఉందోనండి తిరుపతి తల్లి గుడి. ఒక్కసారి వెళ్ళొద్దామని అనుకున్నాను కానీ మేము విజయవాడ వచ్చాక మళ్ళీ కుదరలేదండి వెళ్ళటము. ఇప్పుడు నేను చెప్పిందంతా నేను మాత్రం చిన్న అబద్ధం కూడా చెప్పలేదండి. జరిగినట్టు చెప్పాను. ఇక నాకైతే కళలు వస్తాయి కానీ ఆ కళల్లో ఏం జరుగుద్ది అనేది మాత్రం నాకు తెలియదండి. అలా వచ్చిందనమాట. ఆ చల్లని తల్లి నా కళ్ళకు వచ్చినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. ఫస్ట్ మాత్రం భయపడ్డాను. ఆ మామ చెప్పిన తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే ఇక నా మాటలో నేను చెప్పనక్కర్లేదు, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఇక తర్వాత నేను దేవుడికి దండం పెట్టుకొని నాకు పిల్లలు కలిగితే వస్తాను అని చెప్పి దండం పెట్టుకున్నాను. తర్వాత మా అబ్బాయి పుట్టాడు 3 సంవత్సరాల తర్వాత. ఇంకా అదేవిధంగా గుడికి కూడా వెళ్ళినట్టున్నాను, గుర్తయితే లేదండి. కానీ ఆ చల్లని తల్లిని కళలో చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఇక ఇవాళ చెప్దామనుకున్న చిన్న విషయం ఇదండి. తిరుపతి తల్లి గోపయ్య తండ్రి మనందరినీ మన కుటుంబాలన్నిటినీ చల్లగా చూడాలని, నా సబ్స్క్రైబర్ని నాకు లైక్లు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళని హ్యాపీగా చూడాలని కోరుకుంటాను. ప్రతి ఒక్కళ్ళని సంతోషంగా చూడాలని. సరేనండి, మన కరాచీ హల్వా సంగతి మర్చిపోయాం కదా, మాటల్లో పడి కరాచీ హల్వా గురించి చెప్తాను. ఏముందిలే అండి, ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ఏం లేదు, ఒక అరకేజీ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కేజీ ఏమో కేజీ పావు తీసుకున్నాను పంచదార, స్వీట్ తగ్గుద్దనని. కేజీ పావులో కొంచెం నీళ్లు పోసి పంచదార వేసేసాను. పంచదార కొంచెం లైట్గా తీగ లాగా వచ్చేసరికి దాంట్లో యాలకులు మన జీడిపప్పు, జీడిపప్పునను బాదం పప్పు, పిస్తా అవన్నీ కలిపి వేసాను. మన గార్నిషింగ్కి కొంచెం నెయ్యి రాసుకొని దాని మీద కూడా ప్లేట్లో కూడా రాసుకున్నాను. గార్నిషింగ్ చేసుకున్నాను. కొంచెం చేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ కొంచెం వాటర్ పోసుకొని వాటర్లో కలుపుకున్నాక కొంచెం లైట్గా తీగపాకం రాగానే కార్న్ఫ్లోర్ వాటర్ని దాంట్లో దాంట్లో తీగపాకం ఉన్న దాంట్లోకి వేసేసాను అనమాట. వేసేసిన తర్వాత దాన్ని చక్కగా కళాయి తిప్పుకున్న తర్వాత ప్లేట్లో గీ రాసాను కదా, గీ కూడా కొంచెం వేసుకున్నానండి కలదిప్పేటప్పుడు. ఇక ఆ ప్లేట్లో గీ రాసిన దాని మీద కార్న్ఫ్లోర్ని చూడండి అలా వేసి చక్కగా వేడి చల్లారేదాకా పెట్టాను అనమాట. కానీ మనకు ఆత్రం ఆగదు కదా, గార్నిషింగ్కి కొంచెం పెట్టాను. కానీ అండి మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే కార్న్ఫ్లోర్కి ఇప్పుడు కరాచీ హల్వాకి కలర్ వేస్తేనే బాగుంటుందంట. కానీ మా ఇంట్లో కలర్ ఎవరు తినరండి, కలర్ సరిపడదని చెప్పి వద్దన్నారు. అందుకని కలర్ వేయలేదు. కొంచెం అలా ఫుడ్ కలర్ ఒక్క వేసినట్టుగా వేసాను అనమాట. అందుకని ఆ కలర్లో వచ్చింది. అంటే పూర్తిగా వేయలేదు ఫుడ్ కలర్ వేస్తే అంతగా నచ్చదని చెప్పి. కానీ కలర్ వేస్తే సూపర్గా వచ్చేదేమో, ఇంకా అంటే చూడటానికి కలర్ఫుల్గా ఉండేది. కానీ టేస్ట్ అదిరిపోయిందండి కరాచీ హల్వా. ఎంత బాగుందంటే మేమైతే చాలా బాగా తిన్నామన్నమాట. అసలు ఉడికిన తర్వాత ఆగక ఫస్ట్ ఏం చేసామంటే చాకుతో కోసేసాను. చాకుతో కోస్తే చాకుకు అంటుకొని వచ్చింది. మళ్ళీ చల్లారాక ఇదిగో చూడండి దాంట్లో పెడుతున్నాను. మళ్ళీ చల్లారాక మళ్ళీ ముక్కలు కోసుకొని తిన్నామన్నమాట. చక్కగా చాలా బాగా వచ్చిందండి. కాకపోతే ఫుడ్ కలర్ వేసినట్టయితే ఇంకా బాగా లుక్ వచ్చేదని అనిపించింది. ఫస్ట్ టైం చేసినా కూడా బాగా చేశానని నేను అనుకున్నాను. కానీ మా అబ్బాయి ఏమన్నాడంటే ఇంకా కొంచెం స్వీట్ తగ్గిందమ్మా అని అన్నాడు. నాకైతే స్వీట్ సరిపోయింది. మా బాబు అన్నాడు కొంచెం స్వీట్ వేసినట్టయితే బాగా టేస్ట్గా ఉండేది, స్వీట్ కొంచెం తగ్గింది అని చెప్పాడు. అదిగోండి మన ఆత్రం ఆగదుగా కోసేసాను. కోసేస్తే ఏమైంది అనుకుంటున్నారు, చాకు అంటుకుపోయింది. ఎందుకంటే కొంచెం ఆరాలి కదండి. అది ఆరిన తర్వాత మళ్ళీ ఒక ముక్క కోసి తిన్నాము. అప్పటికీ కొంచెం చల్లగానే ఉంది, కవర్ చేశాను అనమాట. ముందు తినేదాకా మన ఆత్రం ఆగదు కదా. కానీ వేడివేడిగా కరాచీ హల్వా తింటుంటే చాలా టేస్ట్ అనిపించింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇదే ప్రాసెస్లో. నేను చేసుకున్నంత చేయొద్దులే కానీ ఒక్క కప్పు చేసుకోండి. మనకు ఆత్రం ఎక్కువ కదా, అందుకని 1/2 కేజీకి చేసాము కార్న్ఫ్లోర్తో. మీరు మాత్రం ఒక చిన్న కప్పుతో పావు కేజీలో సగంలో చేసుకోండి.
పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత బాగా చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గానే వచ్చింది. తర్వాత ముక్కలుగా కోసుకొని చక్కగా ఒక డబ్బాలో పెట్టుకొని అందరికీ ఇచ్చానన్నమాట. చాలా టేస్ట్గా ఉందన్నారు. కాకపోతే కొంచెం స్వీట్ తగ్గిందన్నారు. అర కేజీకి కేజీన్నర వేసానండి. వేసినా కూడా ఇంకా స్వీట్ తగ్గిందనే అన్నారు. ఇంకా నాకైతే బాగా నచ్చింది. మా అమ్మాయి కోసి ముక్కలు పెడదంటే నువ్వు తిన్నావంటే ఊరుకోనానని చెప్పి ముందే వార్నింగ్ ఇచ్చింది. అందుకని మీకు చూపిస్తున్నాను. లేకపోతే 2-3 ముక్కలు లేపేసేదాన్ని. ఆల్రెడీ 3 ముక్కలు లేపేసిన తర్వాతే మీకు చూపిస్తున్నాను అనమాట. మనం ఆగం కదా తినటానికి. సరేనండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, కామెంట్స్ పెట్టట్లేదు. అందుకేనండి, ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి. బాయ్ అండి.